ఇది రీల్ కోసం చేసిందే అయినా నిజంగా ఎంతోమంది జనాలకు పనికొచ్చే పని చేసి ఆ కుర్రోడు సబాస్ అనిపించుకున్నాడండి. మాలాంటి కుర్రాళ్ళు సొసైటీ కోసం కూడా థింకింగ్ చేస్తారని ఇప్పుడే ఒప్పుకుంటావా? హా బాబు హా, ఒప్పుకుంటా. కాకపోతే నీలాంటి కుర్రోళ్ళ గురించి కాదు, వాళ్ళలాంటి కుర్రోళ్ళ గురించి. అందరూ ఆ రీల్లా కాకుండా అందులో మెసేజ్ తీసుకుని అట్ట ముందుకొచ్చి పనిచేసేస్తే ఈ సొసైటీ ఎంత బాగుంటుందో కదండి. ప్రపంచమంతా చెడ్డవారితో ఏం నిండిపోలేదు, మంచివారు కూడా ఎక్కువగానే ఉంటారు. కానీ బయటపడరంతే. అలాంటి వారికి అసలు కొదవలేదు. ఇప్పటికీ సమాజానికి మంచి చేయటానికి, నలుగురికి ప్రయోజనం చేకూర్చే విధంగా కృషి చేసే వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఎంతో మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియోలో ఓ యువకుడు తన స్నేహితుల సహాయంతో సమాజానికి విలువైన పాఠంగా ఉపయోగపడే ఓ గొప్ప కార్యాన్ని చేశారు. అతను సోషల్ మీడియాలో రీల్స్ కోసమే దీనిని చేసినా సమాజానికి ఉపయోగపడేది కావటం విశేషం. ఓ రోడ్డు ప్రక్కన ఓ పాత చేతి పంపు ఉంది. దాని చుట్టూ చెత్తా చెదారం, చెట్ల పొదలు పెరిగాయి. చేతి పంపు చాలా కాలంగా యూజ్ చేస్తున్నట్టు లేదు. జనాలు కూడా అది పనికిరాదేమో అని వదిలేసినట్టున్నారు. అందుకే నిరుపయోగంగా పడి ఉంది. ఆ రూట్లో బైక్పై వచ్చిన ఓ యువకుడు ఆ బోరు పనిచేయటం లేదని గుర్తించాడు. వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేశాడు. కొద్దిసేపటికే అతని ఇద్దరు మిత్రులు కూడా అక్కడికొచ్చారు. వారంతా కలిసి ఆ చేతి పంపు చుట్టూ శుభ్రం చేశారు. చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలు, పొదలను క్లియర్ చేశారు. దాని చుట్టూ సిమెంట్ కట్టడం ఉంది. ఆ బోరులో నుంచి నీరు కూడా చాలా బాగా వస్తోంది. ఇక వారు అంతటితో ఆగలేదు. చేతి పంపు తిరిగి కొత్త దానిలా మారేందుకు దానికి కలర్ కూడా వేశారు. మొత్తానికి ముగ్గురు మిత్రులు కలిసి అద్భుతమైన మానవత్వాన్ని ప్రదర్శించారు. వీళ్ళు తమ వీడియో రీల్స్ లో భాగంగా ప్రజలకు సేవ చేశారు. వారి కష్టానికి మీరు 10కి ఎన్ని మార్కులు వేస్తారు అనే క్యాప్షన్తో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలను నెటిజన్లు చూసి వారిని ప్రశంసిస్తున్నారు. మీరు చేసిన పని చాలా గొప్పదంటూ 10కి 10 మార్కులు వేస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు.